చాలామందికి పీతలు ఎలా చేయాలో తెలీదు. ఇలా గుత్తుల కింద అమ్ముతారండి, దండల కింద. కాకపోతే మనం విడిగా కూడా తీసుకోవచ్చు. మనం తీసుకునే పీతలను బట్టి కాళ్ళు విరిచేయాలి. ఆ కాళ్ళు విరుస్తున్నప్పుడు జాగ్రత్త, కేర్ తీసుకోండి. కొడతాయి, అవి కరుకుతాయి అన్నమాట. షెల్ తీసిన తర్వాత ఎల్లో కలర్లో ఉంటుంది. ఆ షెల్ గట్టిగానే విరవాలి. పక్క నుంచి ఇరిస్తే బాగా వస్తాయి. పీతకున్న ఎల్లో కలర్లో ఉంది చూసారా, అది మాత్రం ఉంచేయచ్చు. అదిగోండి, దొప్ప తీస్తే ఎల్లో కలర్లో ఉంది చూసారా, అది పక్కన పెట్టేయచ్చు. దాని కాళ్ళు విరవాలన్నమాట. ముందు కాళ్ళకి తాళ్ళు కట్టేస్తారు కరవకుండా. అదిగోండి, కాళ్ళు తీసేయాలి. కాళ్ళు తీసేసిన తర్వాత చివరన కత్తిరితో కట్ చేసేసుకోవచ్చు. దానికి పళ్ళు ఉంటాయి కదండి, ఆ పళ్ళు కూడా తీసేయాలి. కాళ్ళలో చాలా కండ ఉంటుంది, పొట్టలో కూడా కండ ఉంటుంది. మిగతా కాళ్ళు మాత్రం నవలేయచ్చు. తినడం కూడా రావాలండి పీతలు. పైన షెల్ పైన బ్లాక్గా ఉంది చూసారా, అదంతా తీసేయాలి. పీతల్ని వైట్ కలర్లోకి వచ్చేంత వరకు నీళ్ళు కడుగుతూనే ఉండాలి, లేకపోతే స్మెల్ వస్తుంది.